ఇవాళ అయితే సాంబార్ పొడి ఎలా తయారు చేయాలా అనేది మనం సన్న మంట మీద 1 కప్పు ధనియాలు మరీ మాడకుండా మనం దోరగా వేయించుకోవాలి. ఒక కప్పు కందిపప్పు వేసుకున్నా. మనం మాడకుండా పెట్టుకోవాలి. పచ్చెనగపప్పు ఒక వేయించుకోవాలి. కొన్ని ఆవాలు, మినపప్పు, కొంచెం జీలకర్ర, 1 కప్పు జీలకర్ర వేసుకున్నాను. ఒక 2 స్పూన్లు ఉంటాయండి జీలకర్ర, చిన్న కప్పు. ఒక 2 స్పూన్లు. ఒక 1/2 కప్పు బియ్యం. మనకి ఇలా తెల్లడాలు వచ్చినాయిగా. చూడండి, బియ్యం కలర్ మారినాయి. దోర మరీ మాడకుండా. మెంతులండి 1 స్పూను. కొన్ని మినపప్పు. ఇవి బావా, ఇగోండి చూసారుగా తయారీ విధానం. ఇవి ఆవాలు, ఇవి ధనియాలు, ఇవి కందిపప్పు, ఇవి పచ్చెనగపప్పు అంటారు వీటిని, ఇవి బియ్యము, ఇది మిరియాల పొడి, మెంతులు, జీలకర్ర, మినప్పప్పు. ఇందులో వేయాల్సిన ఐటమ్ ఇంకొకటి ఉందండి. ఇందులో వేయాల్సిన ఐటమ్ ఏంటంటే కారం వేయాలి. మనం మిరపకాయలు వేయాలి. నా దగ్గర మిరపకాయలు లేవండి. నేను ఒక 2 స్పూన్లు కారం కలిపి వేస్తాను. నేను ఇప్పుడు మిక్సీ పడతాను. నేను ఇప్పుడు కరెక్ట్గా మనకి 2 స్పూన్లు కారం అయితే వేసుకోవాలండి. మనకి వేసాను. సాంబార్ పొడి అయిపోయిందండి. ఇగో మిక్సీ పట్టాను బాగా. ఇలా మనం డబ్బాకి ఎత్తుకొని పెట్టుకుంటున్నానండి. సాంబార్ పొడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఇట్లా సాంబార్ పొడి మళ్ళీ ఇట్లా మెత్తగా అయ్యేదాకా పట్టుకోవాలండి. నేనైతే కొంచెం బరగ్గానే పట్టుకున్నా
సాంబార్ పొడి. మరీ మెత్తగా ఉంటే పిండిలాగా బాగా అనిపించదు నాకు. ఇంత కమ్మట వాసన ఉందో చూడండి. సాంబార్ పొడి మనం ఇంట్లో తయారు చేసుకున్న పొడి ఇంత బాగుంటుందండి. ఏదైనా బయట కొనుక్కొచ్చుకున్నట్టే ఉంటాయండి, మనం ఇంట్లో చేసుకున్నట్టే ఉంటాయి. అంతేనండి, సాంబార్ పొడి విధానం చూశారుగా. మూత పెట్టుకుంటే మనం ఇప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా రెడీ అయిందో. అది